ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను చదువుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 23వ అధ్యాయం 25వ వచనము. సామెతలు 23వ అధ్యాయం 25వ వచనము ఇలా రాయబడి ఉంది: నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలేను, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలేను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలేను అని ప్రభువైన దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ రాయించడం జరిగింది. ఇక్కడ ప్రభువైన దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో చెప్పేది ఏంటి అంటే, మీ తల్లిదండ్రులను మీరు ఖచ్చితంగా సంతోష పెట్టాలి. నిన్ను కనిన తల్లి ఉంది చూడండి, తల్లిని అమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టకుండా, తల్లిదండ్రులను దుఃఖపరచకుండా, తల్లిదండ్రులను కష్టపెట్టకుండా, బాధ పెట్టకుండా, శ్రమల పాలు చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులను ఆనందపరచాలి. కనిన తల్లిని ఖచ్చితంగా ఆనందపరచాలని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు తల్లిదండ్రుల మీద ఎందుకో ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడు అనే విషయం మనం ఒకసారి చూసుకుంటే, ఈరోజు మనం ఈ భూమి మీద మనం ఉన్నామంటే దానికి కారణం మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, మనకు జీవితాన్ని ఇచ్చారు. చదువును, ధనమును, ప్రతి అవసరంను, కావాల్సిన ఉద్యోగ విషయంలోనూ, జీవితంలో జ్ఞాన విషయంలోనూ, ఆస్తి విషయంలోనూ, సంపద విషయం, ఇలా చనిపోయే వరకు తల్లిదండ్రులు మనకి తోడుగా ఉంటారు. కాబట్టి మన తల్లిదండ్రులు మనకు చిన్నప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు వాళ్ళు మనకి తోడుగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మన మేలు కోరేవాళ్ళు. చిన్నప్పటి నుంచి మన ఈ భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళు ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే పిల్లల మేలు కోరు మాత్రమే జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడిని, ఎన్ని బాధలు పడిని, ఎన్ని అవమానాలు పడిని, ఎంతమందితో ఏమనిపించుకున్నా సరే తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసం మాత్రమే జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ జీవితము, వాళ్ళ ప్రపంచము మొత్తం పిల్లలే అనుకొని జీవిస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు తల్లిదండ్రులను ఆనందపరచాలి, తల్లిదండ్రులను సంతోషపరచాలని ప్రభువైన దేవుడు చాలా స్పష్టంగా పిల్లలకి చెప్తున్నాడు. కాబట్టి పిల్లలు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి మీ తల్లిదండ్రులు మీరు ఖచ్చితంగా సంతోషపరచాలి, ఆనందపరచాలి. ఇది దేవుడు చెప్పిన ప్రధానమైన ఆజ్ఞలలో ఇదొకటి. మీ పిల్లల జీవితంలో మొదటి వారు చేయాల్సిన ఖచ్చితమైన పని ఏంటంటే తల్లిదండ్రులను ఎప్పుడు కూడా సంతోషపరిచే విధంగా, ఆనందపరిచే విధంగా ఉండాలి. కానీ పిల్లలు వాళ్ళ మాటల విషయంలోనూ, వాళ్ళ ఆలోచనల విషయంలోనూ, వాళ్ళు జీవించే విధాన విషయంలోనూ, వాళ్ళ జీవితం కావచ్చు, వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ వాటి వల్ల తల్లిదండ్రులకు అవమానము కానీ, దుఃఖము కానీ, ఇబ్బంది కానీ కలిగించే విధంగా పిల్లలు ప్రవర్తన కలిగి జీవించకూడదు. పిల్లలు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటే తల్లిదండ్రులకి కూడా ఆ ప్రవర్తన విషయంలో కూడా తల్లిదండ్రులకి ఎంతో సంతోషంగా ఉంటుంది. కేవలము తల్లిదండ్రులకి పిల్లలు ఆహారం పెట్టో, కావాల్సిన డబ్బు ఇచ్చో, ఏదో నివాసం ఇచ్చి వారు క్షేమం గురించి మాత్రం చూస్తేనే తల్లిదండ్రులు సంతోషంగా ఆనందంగా ఉంటారు అనుకోవద్దు. వాటితో పాటు కూడాను పిల్లలుగా మీరు ఖచ్చితంగా మంచి ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన జీవితం, ప్రభువైన దేవుడు ఏ విధంగా అయితే తాను కూడా ఈ భూమి మీద ఒక మంచి కుమారుడుగా ఏ విధంగా అయితే మరియాకి ఏ విధంగా జన్మించి ఆయన జీవించాడు, అలాంటి ప్రభువైన దేవుడు తాను చిన్నప్పటి నుంచి దేవుని దయతోనూ, మానవుల దయతోనూ మంచిగా దేవుని జ్ఞానం విషయంలో ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతూ మంచి దేవుని కుమారుడుగా భూమి మీద ఏ విధంగా జీవించారో పిల్లలుగా మీరు కూడాను ప్రభువైన దేవుని మార్గంలో, దేవుని చిత్తంలోనూ, దేవుని ఆజ్ఞ విషయంలో, దేవుని మార్గంలో, దేవుని సేవ విషయంలో ఇలా జీవిస్తూ ఉంటే మీ పట్ల మీ తల్లిదండ్రులు నా పిల్లలు దేవుని సేవ చేస్తున్నారని చాలా సంతోషంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. మీరు గొప్ప స్థాయిలో ఉండాలి, గొప్ప ఉద్యోగాలు, గొప్ప అభివృద్ధి అవ్వాలి. ఇవన్నీ కూడాను మీ తల్లిదండ్రులకి ఎలా ఉంటాయంటే సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచి జ్ఞానం కలిగి ఉండాలి, అనేకమైన భాషలు నేర్చుకోవాలి, అనేకమైన ప్రాంతాల్లో మంచి పేరు కలిగి ఉండాలి. మీ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళినా సరే మీ పిల్లలు చాలా మంచిగా ఉన్నారు, సత్యంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, మంచిగా జీవిస్తున్నారు అనే ఒక మాట మీ తల్లిదండ్రులకు చెప్తా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది, మీ పట్ల ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే మిమ్మల్ని ఎవరైనా సరే మీ ప్రవర్తన పట్ల, మీ జీవితం పట్ల ఏదైనా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి ఇలాంటి చెడు పనులు చేస్తున్నాడు, చెడు సాహసం చేస్తున్నారని చెప్తే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకి మనం ఏదో ఆహారం పెడుతున్నాం, నివాసం ఇస్తున్నామనే కాదు, ప్రవర్తన విషయంలో, పనుల విషయంలో కూడా మనం ఎలా ఉన్నాం, వాటి వల్ల కూడా మన తల్లిదండ్రులు మనం సంతోషంగా ఉంచుతున్నామా, ఆనందపరుస్తున్నాం అనే విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఏ విధంగా ఉన్న మంచి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తే
యాకోబు ఇజ్రాయేలుకి కుమారుడు అయిన యోసేపు ఏ విధంగా ఉన్నాడు? చిన్నప్పటి నుంచి మంచిగా ఉన్నాడు, దేవుని దయతో జీవించాడు. దేవుడు యోసేపుతో కలల ద్వారా మాట్లాడటం, ఆ యోసేపుకి దేవుడు అంత గొప్ప జ్ఞానాన్ని గొప్పగా ఇచ్చాడు అంటే దానికి కారణం ఏంటి చెప్పు? తన తల్లిదండ్రులను యోసేపు ప్రేమిస్తున్నాడు. ఎన్నో కష్టాల్లో కూడా ఐగుప్తు దేశంలో యోసేపు జీవించినా సరే ఆ కష్టాల అన్నింటిలోంచి కూడాను తన తల్లిదండ్రులు నేర్పించిన దేవుని విషయం ఏదైతే నేర్పించారో, ఏదైతే దేవుని పట్ల శ్రద్ధ చూపించాలని చెప్పారో ఆ విధంగానే యోసేపు ఐగుప్తు దేశంలో జీవించడం జరిగింది. కాబట్టి అదే ఐగుప్తు దేశానికి దేవుడు అధిపతిగా చేశాడు. ఆ విషయం విన్న యాకోబుకి ఇజ్రాయేలుకి ఎంత సంతోషం కలిగించింది, ఎంత కీర్తినిచ్చింది. చనిపోయే పరిస్థితిలో ఉన్న యాకోబుకి అది ఎంత సంతోషకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. యోసేపు వల్ల యాకోబుకి యోసేపు తండ్రి ఎంత సంతోషం, అది ఎంత ఆనందం. అది నాకు నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ కుమారుడు నీ కొడుకు ఒకేసారి యోసేపును చూసి తన సహోదరులు అక్కడ యాకోబు దగ్గరికి వెళ్ళి ఇట్లా తమ్ముడు ఇలా మీ కొడుకు ఇలా చిన్నోడు మన యోసేపు ఐగుప్తు దేశానికి అధిపతిగా అయ్యాడు, బతికే ఉన్నాడని చెప్పగానే ఆయనకి ఎంత ఆనందం, ఎంత సంతోషం. మనకి పిల్లలు అంటే ఇలా ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు కేవలం ఆహారం విషయం ఇవ్వడంలోనే, కేవలం నివాసం ఇచ్చి ఇలా మాత్రమే కాదు, దేశంలో మనం ఉండే ప్రదేశంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉంటూ గొప్ప జ్ఞానం కలిగి పరిశుద్ధాత్మతో కలిగి జీవించాలి. అప్పుడు మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులు ఆనందంగా సంతోషంగా ఎప్పుడు జీవిస్తారంటే మీరు దేవుని ఆజ్ఞలో జీవిస్తూ దేవుని ప్రేమిస్తూ జీవిస్తూ ఉంటారు. చెప్పండి, పరిశుద్ధంగా జీవిస్తుంటే చూడండి, ఆ పరిశుద్ధమైన జీవితం మీరు జీవిస్తున్నప్పుడే మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులకి ఎంతో ఆనందం కలుగుతుంది, ఎంతో సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మీ చుట్టుపక్కల చూడండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళు ఎంత సంతోషంగా చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులను ఖచ్చితంగా సంతోషంగా ఉంచుకోండి. దయచేసి ప్రార్థనలోకి వచ్చేయండి. ప్రభు అయిన మా దేవ, దయచేసి మా తండ్రి, ఇప్పుడు ఎవరైతే ప్రభా మీ దాసులు ప్రభా ఈ వాక్యాన్ని విన్నారో దయచేసి ప్రభా వారి హృదయాన్ని మీరు స్థిరపరచండి తండ్రి. వారి తల్లిదండ్రులు దయచేసి ప్రభా వారి తల్లిదండ్రులు వారు సంతోషంగా ఉంచే విధంగా చూడండి. వారి తల్లిదండ్రులు కావాల్సిన ప్రతి అవసరములు తీర్చడంలో వారికి దయచేసి మీరే వారికి సహాయం చేసి వారి తల్లిదండ్రుల మీద వారి మనసును ఉంచండి తండ్రి. దయచేసి వారు మీకు నచ్చినట్టుగా జీవించే విధంగా సహాయం చేయండి. దయచేసి వారు వాళ్ళ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచే విధంగా, వాళ్ళ తల్లిదండ్రులు బాధ పెట్టే విధంగా వారి ప్రవర్తనలో ఉండకుండా దయచేసి చూడమని, దయచేసి తల్లిదండ్రులు సంతోషపెట్టే విధంగా మంచి ప్రవర్తనలు పిల్లలకు దయచేసి ఇవ్వమని మీ అతి పరిశుద్ధమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీరు ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీరు విన్న తర్వాత మీ మనసులో ప్రభువు అనిపించిన విషయాలు దయచేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలానే కొంతమందికి ప్రభు సేవకులు దయచేసి వీడియో షేర్ చేయండి. ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అయిన దేవుని ఆత్మ, దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమెన్.